ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో కొత్త వాళ్ళు జాయినింగ్ అయ్యారండి. ఈరోజు కవితక్క కూడా ఉద్యమకారుల తెలంగాణ ఆత్మ గౌరవ సభ అని పెట్టారండి. దానికి మేము నవ్వాలా ఏడవాలా కూడా మాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే నాకు నవ్వే వస్తుందండి. ఎందుకు వస్తుందంటే మరి ఆమె ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేశారండి, ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఏం చేశారండి, వాళ్ళ ఫాదర్ సీఎంగా ఉన్నప్పుడు ఏం చేశారండి. 2014లో వచ్చిందండి మన తెలంగాణ. 2014 నుండి ఇప్పటిదాకా ఏం చేశారండి 10 years నుండి. ఆ 10 years అయిపోయాక 2 years నుండి ఖాళీగా ఉన్నది కదా, కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది కదా. అప్పుడన్నా తెలంగాణ ఉద్యమం కోసం మాట్లాడిందా అండి ఆమె? మాట్లాడలేదు కదా. మరి ఈ రోజు ఎందుకు తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ పెట్టిందండి? అది ఎందుకు పెట్టిందంటే మొన్న రేవంత్ రెడ్డి గారు మాకు మొన్న పాజిటివ్ గా ఇచ్చారు కదా, జియో పాస్ చేస్తా అన్నారు, ఈ మంత్ వరకు ఇస్తా అన్నారు. మేము కూడా మొన్న ఇక్కడ మీటింగ్ పెట్టాము, పాలాభిషేకం చేసాం కదా. ఆ వార్త ఇన్న తరుణంలో ఆమెకు వేరే ఆలోచన వచ్చింది. ఆమె తెలంగాణ ఉద్యమకారులు మళ్ళీ ఒకసారి ద్రోహం చేద్దాం, వాళ్ళ నాన్న అడుగుజాడలో నడుస్తుంది కాబట్టి మా నాన్నలాగా తెలంగాణ ఉద్యమకారులు అందరినీ తీసుకొని వాళ్ళ నాన్న సీఎం అయ్యాడు, బయటకు వచ్చాడు, మళ్ళీ లోపల పోయి కూర్చున్నాడు. ఇప్పుడు కూడా నేను ఇప్పుడు కూడా ఆమె సేమ్ అదే బాటలో నడుచుకుంటూ తెలంగాణ ఉద్యమకారులు అందరినీ తీసుకొని ఆమె పార్టీ పెట్టాలని చెప్పి మమ్మల్ని మోసం చేయాలి, ద్రోహం చేయాలనుకుంటుంది. తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరూ ఆమె మాటలకు మోసపోవాలనుకోవట్లేదు. దయచేసి తెలంగాణ ఉద్యమకారులు అందరికీ ఒకటే మాట చెప్తున్నాను నేను. దయచేసి తెలంగాణ ఉద్యమకారులకు ఒక్కటే మాట చెప్తున్నారు, మోసపోకండి. మోసపోయి 12 సంవత్సరాల సంది మనము మళ్ళీ రోడ్ల మీద తిరుగుతున్నాము. ఈసారి మళ్ళీ వాళ్ళను కల్వకుంట్ల వాళ్ళని నమ్మి మోసపోవద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ నా గొంతు నొక్కబట్టిరు కాబట్టి నేను మాట్లాడలేకపోయినా, ఇప్పుడు సంఖ్యలు తెచ్చుకొని బయటికి వచ్చిన కాబట్టి ఉద్యమకారులతోనే నేను వీళ్ళ కోసం పోరాడతానంటున్నాను. నానా అవి సంఖ్యలు కాదు, ఏమి కాదు. చిన్న పిల్లలు ఏం ఉగ్గు పాలు తాగుకుంటాం, మేము పాల బాటలు నోట్లో పెట్టుకొని తాగుకుంటాం. మేమేం పిచ్చోళ్ళం కాదు, చోళ్ళ క్యాలిఫ్లవర్లు పెట్టుకొని మేము కూర్చోలేదు. నీకెంత ఉందో మాకు కూడా ఉంది. మేము నువ్వేం చెప్తున్నావో నిజం గ్రహించలేదా, నువ్వేం చెప్తున్నావు అబద్ధం గ్రహించలేదా, పిచ్చోళ్ళం మేము కాదు. నువ్వు చెప్పే మాటలకు అందరు నమ్మి చేసేంత పిచ్చోళ్ళం మేము కాదు. అందరికీ తెలుసు, మీ ఫ్యామిలీ ఏమో అందరికీ తెలుసు మాకు. కాబట్టి మేము రేవంత్ గారిని నమ్ముకున్నాము. రేవంత్ రెడ్డి గారు, నేను మీకు కూడా ఒకటే చెప్తున్నాను, రేవంత్ రెడ్డి గారు దయచేసి మీరు కల్వకుంట్ల కవిత గారు పెట్టిన దానికి మీరు ఆలోచించండి. ఈ రోజు ఆమె ఆత్మగౌరవ సభ పెట్టింది కాబట్టి మీరు ఏదైతే డిక్లరేషన్ చేసిండ్రో దాని గురించి మా తర్వాత ఫోరం వాళ్ళ మేము 8 years నుండి మేము ఫోరం నడిపించే వాళ్ళకి దానికి మీరు ఆలోచించి న్యాయం చేయమని ఒక మాట చెప్తున్నానండి. కవితక్క గారు తను వాళ్ళ ఫాదర్ ఉన్నప్పుడు సీఎం ఉన్నప్పుడు గవర్నమెంట్ ల్యాండ్స్ వాళ్ళ గవర్నమెంట్ ల్యాండ్స్ చాలా ఉండే. మరి ఆ గవర్నమెంట్ ల్యాండ్స్ ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు అందరికీ కొంచెం తీసి పంచమనండి. పార్టీల నుంచి తీసేసిరట ఆమెని. ఇవన్నీ ఫేక్ న్యూస్ అండి. ఇదంతా ఒట్టి మాటలు, ఇవన్నీ ఒట్టి మాటలు. వాళ్ళకి ఏముండనో అదే చెప్తున్నాం కదా నాన్న. నేను చెప్పడానికి అదే. మేమేం పిచ్చోళ్ళం కాదు, మేము పాలు తాగుతలేము. మేము 2-3 సంవత్సరాలు అందరం 30-40 సంవత్సరాలు ఉన్నోళ్ళం మేము అందరము. మాకేమో పిచ్చి మాటలు చెప్పి ఏమో చెవులు కొరుకుతాడు మేము ఎవ్వరు వినేటోళ్ళం ఎవరు మేము. కవితక్క గారు దయచేసి మీరు ఇలాంటివి మానుకోండి. మమ్మల్ని పిచ్చోళ్ళం చేద్దాము, మోసపూరితం చేద్దాము. తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ పోయిందక్క? నీకు 12 సంవత్సరాలు ఆత్మగౌరవం ఎక్కడ పోయిందక్క? ఈ రోజు ఆత్మగౌరవం పుట్టుకొచ్చిందా? మరి అదే 2 నెలలకు 3 నెలల కింద ఎందుకు మాట్లాడలేవక్క? మాకేదో పాజిటివ్ వైబ్రేషన్ వచ్చింది. రేవంత్ రెడ్డి గారు మాకు సిగ్నల్ ఇవ్వకుండా ఎందుకు రాదక్క? నీకు ఈ రోజు ఎందుకు వచ్చిందక్క? తెలంగాణ ఆత్మగౌరవం ఎక్కడ సంపేసినావక్క నువ్వు అందరినీ? మీ నాన్నగారు, మీరు బీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని ఉద్యమకారులు రోడ్ల పెట్టుకోండి. మీరు ఉద్యమం చేసి మీరు లక్షల కోట్లు గణించుకొని మీరు పెద్ద స్థాయిలలో ఉన్నారు. ఈ రోజు పొద్దుగాలు వచ్చిందండి, ఎక్కడెక్కడ వచ్చిందండి. ఈ రోజు మేము రోడ్ల మీద మిమ్మల్ని నమ్ముకోండి. కాబట్టి ఈ తెలంగాణ ఉద్యమకారులు ఎవ్వరు దయచేసి కల్వకుంట్ల ఫ్యామిలీని కానీ నమ్మకండి. చాలా మంది ఉద్యమకారులు కూడా పాల్గొన్నారు అక్కడ. అనేక సంఘాలు పాల్గొంటారు, మద్దతు ఇస్తాం మీకు అని చెప్పి మాట్లాడుతున్నారు. చిరు సంఘాలు వచ్చండి. మాది 8 years, మాది 8 సంవత్సరాల నుండి ఉన్న సంఘము. వాళ్ళకి అవగాహన ఉందో లేదో తెలియదు. వాళ్ళని మేము విమర్శించదలుచుకోలేదు. కొత్త సంఘాలు వచ్చినాయి. 2 నెలల 3 నెలల ముందే ఏర్పడే సంఘాలు వచ్చినాయి. ఈ సంఘంలో చూసి అట్రాక్ట్ అయ్యి కొంతమంది సంఘాలు ఏర్పడ్డాయి. వాళ్ళు వచ్చిండొచ్చు. కాకపోతే మా సంఘంలో ఉన్న వాళ్ళు మాత్రం మేము ఒక్కరు కూడా ఆమె దగ్గరికి వెళ్ళమండి. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు ఉద్యమకారులు? దయచేసి కల్వకుంట్ల ఫ్యామిలీని కానీ కవితక్కని కానీ ఉద్యమకారులు ఆత్మగౌరవ సభ అని పెట్టింది చూడు, దానికి చాలా అంటే చాలా నవ్వు వస్తుంది. షేమ్గా కూడా ఫీల్ అవుతున్నాం, మేము గిల్టీగా కూడా ఫీల్ అవుతున్నాం. అక్క దయచేసి నువ్వు ఇంతకుముందు ఈ ప్రస్తావన నువ్వు తీసుకొచ్చి మాట్లాడుంటే మేము ఈ రోజు ఈ మాట మాట్లాడకపోయేటం కవితక్క గారు. కాబట్టి సడన్ గా నువ్వు ఈ ఉద్యమకారుల ఆత్మీయ సభ వాళ్ళకి అన్యాయం జరిగింది, వాళ్ళు నష్టపోయినరు, వాళ్ళు చాలా బాధపడుతున్నారు అని స్లోగన్స్ ఇస్తున్నావు అక్క. అది చాలా తప్పక్క. నువ్వు కూడా ఒక్కసారి
మీద చెయ్యేసుకొని చెప్పొచ్చు. చెయ్యి వేసుకొని ఒక్కసారి ఆలోచించక్క నువ్వు కరెక్ట్ మాట్లాడుతున్నావు తప్పు మాట్లాడుతున్నావు నీ ఆత్మకి తెలిసి ఉంటుంది అక్క. జై హింద్, జై తెలంగాణ. ఈరోజు మరి తెలంగాణ ఉద్యమకారుల ఫోరంలో మహిళా వైస్ ప్రెసిడెంట్గా నాకు బాధ్యతలు అప్పగించిన చీమా శ్రీనివాస్ గారికి, రాష్ట్ర అధ్యక్షుల వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. కవితక్క ఆత్మగౌరవ సభ అని పెట్టారు. మరి ఎవరు ఆత్మగౌరవం గురించి కవితక్క సభ పెట్టారని సభాముఖంగా ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం. మరి ఆమె ఎంపీగా ఉన్నప్పుడు కానీ ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ ఉద్యమకారుల గురించి ఎక్కడ మాట్లాడలేదు. మరి ఈ మధ్య కాలంలో బయటకు వచ్చి బీసీల గురించి ఉద్యమకారుల గురించి మరి కవితక్క మాట్లాడుతున్నారు. మరి జాగృతి అనే సంస్థ పెట్టారు. ఆ మధ్య కాలంలో మరి ఎంపీ అయ్యాక వెంటనే జాగృతి మరి సంస్థ ఆఫీసు మూసివేయడం జరిగింది. వాళ్ళ కార్యకర్తలు కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ మట్టివైపోయారు. మరి కుటుంబ కలహాలతో మళ్ళా బయటకు వచ్చి మరి బీసీల గురించి ఉద్యమకారుల గురించి ఈ మధ్య మాట్లాడుతున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం అనేది మీరు మీ కుటుంబము మరి ఉద్యమాలు చేస్తే రాలేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, రాస్తోరకోలు, మరి ఎంతోమంది విద్యార్థుల యువకులు ప్రాణత్యాగాలు, 1200 మంది బలిదానాల వల్ల ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రం మరొకసారి అక్క మీ కుటుంబము మీరు ఉద్యమాలు చేస్తే వచ్చింది కాదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇది మరి రాజకీయ లబ్ధి కోసం మరి మీరు వాడుకోవద్దని ఈ రకంగా తెలియజేస్తూ అక్కకి ఆత్మగౌరవ సభలు మరి పెట్టడానికి ఏమాత్రం మీరు అర్హులు కాదని తెలియజేస్తున్నాము.